నేను మీ మధు. సూపర్ సిక్స్ హామీల అమలులో ఇప్పటికే బౌండరీ కొట్టేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇంకొక పథకం అమలు చేస్తే చాలు సూపర్ సిక్స్ కొట్టినట్టే. ఏపీలో పథకాల పండగ కొనసాగుతుంది. తాజాగా సూపర్ సిక్స్ హామీలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి పచ్చ జెండా ఊపారు నిన్న నారా చంద్రబాబు నాయుడు. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ నేత మాధవ్ ఉండవల్లి నుంచి విజయవాడలోని నెహ్రూ బస్టాండ్ వరకు ప్రయాణించారు. స్త్రీ శక్తి పేరుతో అమలయ్యే మహిళలకు ఫ్రీ జర్నీ విధి విధానాలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసేసింది. 5 రకాల ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు అనుమతి ఇచ్చింది. ఉచిత ప్రయాణం కల్పించే బస్సుల జాబితాలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ లు ఉన్నాయి. ఆయా బస్సుల్లో ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని స్పష్టం చేసింది. ఇక జీరో టికెటింగ్ విధానంతో ఫ్రీ జర్నీకి అనుమతి ఇవ్వనుండగా ఆ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్మెంట్ రూపంలో చేయనుంది. అయితే నాన్ స్టాప్, ఇంటర్ స్టాప్, ఇక సప్తగిరి, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులను మాత్రం స్త్రీ శక్తి పథకం నుంచి మినహాయించింది. ఇక సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అన్నారు సీఎం చంద్రబాబు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలే ప్రచారం చేయాలని తెలియజేశారు. ఇక మనం ఈ పథకాన్ని చేయగలమా అని ఎన్నికల ముందు చంద్రబాబును అడిగానని, ఆయన కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాబట్టే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించగలిగామని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు మరింత శక్తి వస్తుందని, వాళ్ళపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు మంత్రి లోకేష్. నెలకు 1500 రూపాయల దాకా వాళ్లకు మిగులుతుందని కూడా చెప్పుకొచ్చారు మంత్రి లోకేష్. ఇక గత జగన్ సర్కారు మీద విమర్శలు కూడా గుప్పించడం జరిగింది. అంతకు ముందు సూపర్ సిక్స్ లో ఏ పథకాలు ఎప్పుడు అమలు చేశారు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు సూపర్ సిక్స్ హామీలో ఇది కూడా భాగం. గత ఏడాది అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలో ఆయన స్వయంగా కొందరు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వాళ్లకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించారు. ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా గ్యాస్ వెలిగించి టీ పెట్టారు కూడా. లబ్ధిదారులతో ముచ్చటించారు. వాళ్ళ యోగక్షేమాలు అడిగి మరి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు ముందుగా నగదు చెల్లించి సిలిండర్ ను తీసుకుంటే 2 రోజుల్లో ఆ డబ్బును ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో జమ చేస్తుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో మొదటి సిలిండర్ ను మార్చి 31వ తేదీలోపు, రెండవది జూలై 31, మూడవది నవంబర్ 30 లోపు సిలిండర్లను పొందవచ్చు. ఇక తర్వాతది తల్లికి వందనం. ఈ పథకాన్ని ఈ ఏడాది జూన్ 12న ప్రారంభించింది ఏపీ సర్కార్. పేద పిల్లల చదువును మధ్యలోనే ఆపకుండా కొనసాగించేందుకు తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఈ సాయం అందిస్తుంది ఆంధ్ర ప్రభుత్వం. ఇందులో విద్యార్థికి 13,000 రూపాయలు ఇవ్వగా, పాఠశాల లేదా కాలేజీ నిర్వహణకు 2,000 రూపాయలు కేటాయిస్తున్నారు. విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని తల్లి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తుంది ప్రభుత్వం. ఇక తర్వాతి పథకం అంటే తర్వాతి పథకం అంటే మూడవది అన్నదాత సుఖీభవ. ఈ పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెలలో 2వ తేదీన ప్రారంభించారు. ఈ పథకం కింద కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే 6,000కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 14,000 రూపాయలు కలిపి 20,000 రూపాయలని ఆర్థిక సాయంగా రైతులకు అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా రైతులకు విడతల వారీగా వాళ్ళ అకౌంట్లలో నగదు జమ చేస్తారు. చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి కూడా పొందుతున్నారు. ఇక తర్వాతి పథకం యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయల ఉద్యోగ భృతి. ఈ పథకంలో భాగంగా యువతకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ నిరంతరం సాగుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని, ఈ నియామకానికి మెగా డిఎస్సి నిర్వహించింది. ఇక యువతకు ప్రైవేట్ కొలువులు కూడా కల్పించేందుకు ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పొచ్చు. ఇక సూపర్ సిక్స్ హామీలో ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సాయం అందించే పథకం ఒక్కటి మాత్రం మిగిలిపోయింది. అది కూడా పూర్తి చేస్తే చంద్రబాబు సూపర్ సిక్స్ కొట్టినట్టే. ఈ పథకాన్ని దీపావళి నుంచి అమలు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అది కూడా నెరవేరిస్తే మొత్తం సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చినట్లే అంటున్నారు సీఎం చంద్రబాబు. మరి సీఎం చంద్రబాబు అమలు చేసినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.